హాయ్ హలో 7th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి వచ్చాను నేను. సో ఈ టైంలో మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అంటారు కదా. సో ఆయిల్ యాడ్ చేసుకోమంటారు కదా మన స్టమక్కి. సో ఆయిల్ అప్లై చేసుకొని పడుకుంటే మంచిది అని అంటారు. సో దానికోసం అయితే నేను ఫస్ట్ టైం అయితే లవ్లప్ నుంచి ఇట్లా ఆయిల్ స్ట్రెచ్ మార్క్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టాను. నా ఫ్రెండ్ రిఫర్ చేసింది, ఇట్లా బాగుంటుంది ఇది వాడు అనేసి. సో అమెజాన్ నుంచి రిఫర్ చేసింది. అమెజాన్లోనేమో మనకి అసలు లేదు, ప్రోడక్ట్ అన్అవైలబుల్లో ఉంది. సో ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో వీడు చూడండి ఏం చేశాడు, 9th మంత్ 2025ది పంపించాడు. ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ కాస్ట్ ఏమైనా మామూలుగా వేసాడా, లేదు అక్కడ చూడండి 399 ఉందా, మనకి 450 వేసాడు. డెలివరీ ఛార్జెస్ కూడా యాడ్ చేశాడు ఈ తొక్కలో దానికి. అలాగే ఇది అయిపోయిన తర్వాత సర్లే అని రిటర్న్ పంపించేశాను కస్టమర్ కేర్కి ఫోన్ చేసి. ఈసారి నుంచి అలా చేయమని చెప్పారు. సరే అనేసి మళ్ళీ ఆర్డర్ చేశాను అదే. సో ఆర్డర్ చేసిన తర్వాత ఈసారి చూడండి సీల్ కూడా ఓపెన్ చేసి ఉంది. ఇదైతే ఈ స్టిక్కర్ ఓపెన్ చేసి ఉంది. అలాగే డేట్ చెక్ చేస్తే సేమ్ డేట్ పంపించాడు. మళ్ళీ అదే డేట్. అసలు నాకు పిచ్చ కోపం వచ్చింది. ఇంకా వేసుకున్నాను అయితే కస్టమర్తో. సో ఎప్పుడు కూడా ఫ్లిప్కార్ట్లో ఇలాంటిది ఆర్డర్ పెట్టుకోవద్దు. సో ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ బ్లాగ్స్ కోసం అయితే. అంతే. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్.